నేను లోకమంతా ఏలేస్తా గానీ, విజయవాడ స్టేషన్‌లో నుంచి బయటికి రావడానికి మాత్రం నేను 36 చెరువుల నీళ్ళైతే తాగుతాను. యాక్చువల్లీ మేము ఒక సైడ్ ఎళ్ళాలి. అది ఎప్పుడు ఏ బ్రిడ్జో నాకు అర్థం కాదు. మొత్తం 3 బ్రిడ్జ్‌లుంటాయి. ఈరోజు నేను మా అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళైతే బాపట్ల నుంచి అయితే వస్తున్నాను కదా! ఇక్కడ నుంచి నేను స్టేషన్ నుంచి బయటికెళ్ళడమే నాకు పెద్ద టాస్క్. మా వారికి ఆల్రెడీ కాల్ చేసి చెప్పాను. స్టేషన్ లోపలికి రమ్మని చెప్పి. బట్ అవి పడుకోవడం వల్ల నేను దిగే టయానికే వాళ్ళు స్టార్ట్ అయ్యారు. వాళ్ళొచ్చేలోపు ఎట్ల ప్రయత్నిద్దామని చెప్పి వెళ్ళాను. ఒక బ్రిడ్జ్ తర్వాత ఒక బ్రిడ్జ్ చూసుకొని, ఒక్కొక్క బ్రిడ్జ్‌తో ఒక్కొక్క స్టోరీ ఉంది నాకు. ఇక ఫైనల్‌గా 2 బ్రిడ్జ్‌లు చూసాయి కాదని చెప్పి ఇంకో బ్రిడ్జ్ దగ్గరికి వచ్చినాక అక్కడ లోపల కూలీ వాళ్ళు ఉంటే, ఇట్లా నేను పంజా సెంటర్ వైపు వెళ్ళే బ్రిడ్జ్‌కి వెళ్ళాలంటే ఇదే అన్నారు. నాకు ఇంకా మెట్లు ఎక్కుతుంటేనే అర్థమైపోయింది ఇది ఖచ్చితంగా మేము వెళ్ళేదని చెప్పి. ఇక్కడే మా అత్తయ్య పడిపోయారు చెప్పాను కదా! సో ఈ దారి మొత్తం నేనైతే ఫైనల్‌గా సాధిచ్చా అనుకుంటా వచ్చేసాను. సో ఇప్పటికైతే ఇన్నాళ్ళకి నాకు అర్థమైంది. నాకు పెళ్ళై 10 ఏళ్ళు అయిపోయింది. ఇప్పటికి కూడా నాకు స్టేషన్ నుంచి బయటకి వెళ్ళడం మాత్రం అస్సలు కుదరదు. తీరా నడుచుకుంటూ వస్తుంటే వెనక నుండి ఈమె ఎక్కడో చూసినట్టుంది అనుకుంటే మా రంగమ్మ పెద్దమ్మ సేమ్ ట్రైన్‌లో వచ్చారంట చీరాల నుంచి. ఇక్కడే కనిపించారు నాకు. ఇంకా వాళ్ళకి టాటా బై బై చెప్పేసి మేము కూడా ఇంటికైతే వెళ్ళిపోయాము. ఇంక ఇంటికెళ్ళే దారిలో అబ్బో సాధిచ్చా అని మా ఆయనకైతే తెగ డప్పు కొట్టేస్తున్నాను. మీకు కూడా ఇట్లాంటి ఏమన్నా ఉన్నాయా? ఊరంతా వెళ్తాము ఒంటరిగా ఎక్కడికైనా వెళ్ళిపోతాం కానీ ఇట్లా చిన్నవి తెలియనివి. ఇక దారిలో కొబ్బరి నీళ్ళు తాగేసి నేను కూడా తాగేసి హవీనైతే నిన్ను మిస్ అయ్యవనానా నన్ను మిస్ అయ్యవనానా అంటే వాళ్ళ నానేమో ప్రశాంతంగా కొబ్బరి నీళ్ళు తాగని అంటున్నాడు. ఇంతే. వీడియో నచ్చిందని నచ్చితే లైక్ చేయండి.